చేస్తారు ఈ రోజు? నేను బాసుంది స్వీట్ చేస్తున్నాను, నార్త్ ఇండియన్ స్వీట్. రాఖీ నార్త్ ఇండియన్స్ స్పెషల్ ఇది కదా ఫెస్టివల్, సో అందుకు బాసుంది. ఓకే. బాసుందికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలు పావు లీటర్, పంచదార పావు కప్పు, యాలకుల పొడి కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 2 చుక్కలు. ఓకే, సో మీ టైం స్టార్ట్. ఓకే, ఇది 1/2 లీటర్ పాలు ఆల్రెడీ బాయిల్ చేస్తాను. 1/2 లీటర్ పాలు బాయిల్ చేసిన తర్వాత ఇలా అయింది. ఇంకా మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం దగ్గరికి పడింది కదా, ఇలా మొత్తం దగ్గరికి పడి కోవా టైప్ లో అవుతుంది ఆల్మోస్ట్. ఓకే, సూపర్. నెక్స్ట్ మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి కదా, మళ్ళీ దగ్గర పడాలి. అలా ఏం చేద్దాం అబ్బా? సౌమ్య మంచి సింగర్ కదా సంగీత, తెలీదు కదా? ఏదో మీ అంత కాకపోయినా కొంచెం. అందరూ డాన్స్ బాగా చేస్తారు, సూపర్ కదా, అందరికి తెలుసు. పాట ఇందాంచి అందరిని అడిగిందే కానీ మీ అంత కాదు మీ అంత కాదు అంటారండి పాపం. సరే, ఈసారి గీత వైపు వెళ్దాం. నేను అసలు కాదు. సరే ఓకే, మాకోసం ఒక పాట పాడవా? పాడండి. లాలీ లాలీ అంటూ రాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే, అంత చేదా మరి వేణుగానం, కాచే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగకున్న భారమైన మనసా, మొదటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ. మళ్ళీ చరణం మొదలు సౌమ్య చెప్పింది నిజమే. ఏంటది? నాలాంటి సింగరే. ఇలాంటి సింగరేనా? చాలా బాగా పాడింది, సూపర్ పాడారు సౌమ్య. థ్యాంక్ యూ. ఇలాచీ పౌడర్ కొంచెం. ఓకే ఓకే, ఇప్పుడు 1 డ్రాప్ ఆఫ్ వెనిలా ఎసెన్స్. ఇంతేనా బాసుంది? సరే, ఇంత తొందరగా అంటే తను పాలు మరగబెట్టుకొచ్చింది కాబట్టి, లేకపోతేనా ఇంకా కదా. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. క్యాష్యూ బాదం పప్పు యాడ్ చేసాం. తొందరగా దాంట్లో వేస్తే నేను టైమర్ ఆఫ్ చేస్తాను. ఓకే గీత, ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే, దివాళీ స్పెషల్ బాసుంది రెడీ. రాఖీకి దివాళీ స్పెషల్ బాసుంది రెడీ. ఓకే, మరి బాసుంది రెడీ అయిపోయింది. టైం ఏమో 13 minutes 16 seconds అయింది. సౌమ్య, బాసుంది కదా, బాసుంది ఎంత మంచి స్వీట్, చాలా అందరికీ కూడా చాలా ఇష్టము. బాగా చేసావమ్మా నువ్వు. బట్ ఎసెన్స్ అస్సలు అవసరం లేదు. యూ షుడ్ నాట్ యూజ్ వనిలా ఎసెన్స్. అది ఒక మిల్క్ స్వీట్, సో మిల్క్ ఫ్లేవర్. అండ్ నువ్వు ఉపయోగించాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏంటంటే పిస్తాని స్లైసెస్గా కట్ చేసి దాంట్లో వేయాలి. పొడుగు చీలికల్లా చేస్తాం కదా పిస్తా చీలికలు, ఎక్కడైనా చూడు బయట నీకు పిస్తానే ఉంటుంది బాసుందిలో. క్యాష్యూ అవసరం లేదు, ఆల్మండ్స్ పిస్తా మ్యాక్స్ అది వేస్తేనే దాని ఫ్లేవర్ వస్తుంది.